అన్న అయ్యా సామి ఏముందయ్యా గామి నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న మేక తోక సినిమా కేక చింతపండు రసం బ్యారేజ్ మ్యూజిక్ రసం ప్రతి ఒక్కరు విల్లని గోదావరి తన అందరం సమ్ చేసింది చాందిని చౌదరి జనగణ మన ఏం ఆడాడబయ్యా నిజంగా ఏం పర్ఫార్మెన్స్ బై విశ్వసేన నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా చింతపండు రసం బ్యారేజ్ మ్యూజిక్ వస్తాం అన్న నిజంగా నాకు 3 క్వశ్చన్ చెప్తున్నా విజువలైజేషన్ సినిమా ఆటోగ్రఫీ కానీ లైక్ మన హీరో పర్ఫార్మెన్స్ కానీ బ్యారేజ్ మ్యూజిక్ కానీ చాలా బాగా అనిపించింది ఈ 3 విషయాలు అయితే సినిమాకి వెళ్ళొచ్చు అనిపిస్తున్నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించింది కూడా సెకండ్ హాఫ్ అయితే ఒక మనం డిఫరెంట్ జోన్కి వెళ్తాము హిమాలయాల్లో చెప్తాను తెలుగు కూడా హిమాలయాలకి ఇతను సినిమా హాలీవుడ్ రేంజ్ సినిమా తీయొచ్చు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకో చిన్న వయసులో 6 సంవత్సరాలు సినిమా చాలా బాగా అనిపించింది ఓవరాల్ చెప్తాను నాకు సినిమా చాలా నచ్చింది అన్న చాలా మంది అంటారు సినిమా అంత ఆరేదని నిజంగా గజన్లాగా ఉందని చెప్పినప్పుడు గజన్ అనిపించింది నాకైతే సినిమా అయితే చాలా బాగా అనిపించింది నేను చెప్తాను నా పేరు పవన్ కుమార్ సినిమా బాగాలేని చెప్పి నేను టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తాను ఇప్పుడే గామి చూస్తాను అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఆ 3D ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న సాంగ్స్ కోసమైనా వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అన్న ఇది పీక్స్ ఆల్మోస్ట్ వర్త్ అన్నట్టు నా టికెట్కి అయితే నాకు వర్త్ అన్న మూవీ ఆ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ కానీ సైడ్ యాక్టర్స్ యాక్టింగ్ కానీ పీక్స్ అంటే పీక్స్ అన్న ఆ విజువల్స్ ఆ సౌండ్ అయితే ఫేస్బుక్ వచ్చి బొక్ బొక్ అని సౌండ్ కొడుతుందన్న పీక్స్ అన్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న దీంట్లో హైలైట్ అన్న సెకండ్ పార్ట్ అయితే పీక్స్ అంటే పీక్స్ అన్న ఆ పులి వస్తుంది అన్న పులి వచ్చినప్పుడు ఉంటుంది అన్న ఏమేమి నెక్స్ట్ టైం జరుగుతుంది అని తుత్తర కలుగుతుంటుంది అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న కాదన్న అసలు కాదు వాళ్ళు 6 ఇయర్స్ కష్టపడినందుకు ఆ ఫలితం అనేది రిజల్ట్ థియేటర్లో ఆన్ ద వే విజువల్లో కనబడుతుంటుంది మీకు వెళ్ళి మీకు చూడాల్సిన మూవీ అన్న ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హీరోయిన్ యాక్టింగ్ అంత ఉండకపోవచ్చు కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న హీరోయిన్ పర్లేదు మొత్తం విశ్వక్సేన్ అన్నని చూడాలనిపిస్తూనే ఉంటుంది అన్న సినిమా మొత్తం అట్లా ఉంటుంది అన్న సినిమా మామూలుగా లేదు సస్పెన్స్తో సంపి ప్రేక్షకులను చంపేసిండు లాస్ట్ వరకు సస్పెన్స్ థ్రిల్లర్ చేసి ఇంటర్వెల్ సస్పెన్స్ చూపిస్తాడు ఆ ఇంటర్వెల్ తర్వాత చూపిస్తాడు అంతే క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ సస్పెన్స్కి తెరబడ్డది ఆ స్టోరీ ఏంది ఆ స్క్రీన్ ప్లే ఏంది దేనికోసం హీరో హిమాలయాలకు వెళ్తాడు ఎందుకు జబ్బు వచ్చింది ఆయనకి దేనివల్ల జబ్బు వచ్చింది అనేది మొత్తం సినిమాలో చూపిస్తాడు అదే కొంచెం లాగ్ ఉంటుంది సినిమా కొంచెం పేషెన్స్గా చూస్తే సినిమా అర్థమవుతుంది సినిమా హైలైట్ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అలా లాస్ట్ 20 నిమిషాలు క్లైమాక్స్ బీజిఎం మంచిగా తీసిండు బీజిఎం మ్యూజిక్ అయినా సాంగ్స్ అయినా బాగున్నాయి హీరోయిన్ యాక్టింగ్ కొంచెమే ఉంది స్క్రీన్ ప్లే ఎక్కువ స్క్రీన్ ప్లే దొరకలేదు నార్మల్గా ఉంది యాక్టింగ్ ఓవరాల్ రేటింగ్ 5కి 4 ఇస్తాను అన్న నేను ఉదయం యాక్చువల్లీ గోపిచంద్ సినిమా చూద్దామని వచ్చిన కానీ గామి చూసినందుకు ఏమాత్రం నిరుత్సాహపడలేదు విజువల్స్ అయితే పిక్స్ లెవెల్స్లో ఉన్నాయి ఇంకా అందులో నిజమంటే అసలు వేరే సినిమాల్లాగా డ్యాన్సులు ఫైట్లు ఐటమ్ సాంగ్స్ అవి కాకుండా అసలు టోటల్ డిఫరెంట్గా సినిమా ఉంది ఆ విజువల్స్ అయితే మామూలుగా హిమాలయ పర్వతాలు మొత్తం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది ఒక చెట్టు కోసం అని హిమాలయ పర్వతాలు పోతాడు సినిమా హైలైట్ ఉంది ఎవరు డిసప్పాయింట్ గారు కాకపోతే ఇంకా ఫైట్స్ డ్యాన్స్ కోరుకునే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి కానీ నా వరకు అయితే సినిమా చూసే వాళ్ళకి సినిమాని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి అయితే సినిమా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా నేనైతే ఈ సినిమాకు రేటింగ్ 4.5 ఇస్తాను విజువల్స్ అయితే మామూలుగా హైలైట్ లేవు ఒక 5 మంది అనుకో హీరో గారు ఇంకా ఒక పాప ఒక వాళ్ళ మమ్మీ ఉంటారు వీళ్ళ 4 చుట్టే మొత్తం కథ తిరుగుతుంది మిగతా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు కానీ ఈ 4 చుట్టే కథ తిరుగుతుంది లాస్ట్ వరకు చూస్తే కానీ సినిమా అర్థం కాదు సైన్స్ ఫిక్షన్ సినిమా మధ్యలో అసలు ఇంటర్వెల్ వరకు చూసినా కూడా అర్థం కాదు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది